బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ ప్లేయర్స్ కుంగిన ప్రాంతంలో గొంతు ఏర్పడింది. సుమారు 6 ఫీట్ల లోతు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రాజెక్టు సిబ్బంది వెంటనే గుర్తించి మరమ్మతులు చేపడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పియర్స్ కుంగిన ప్రాంతంలో గుంత ఏర్పడింది. సుమారు 6 ఫీట్ల లోతు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రాజెక్టు సిబ్బంది వెంటనే గుర్తించి మరమ్మతులు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు మరో గండం వచ్చి పడింది. మేడిగడ్డ అన్నారం సంబంధించి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన తర్వాత బ్యారేజ్ కింద పెద్ద అగాధం ఉన్నట్టుగా నీటిపారుదల శాఖ అధికారులు తేల్చారు. ప్రధానంగా నిన్న 16వ గేటు తెరిచే క్రమంలోనే పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. ప్రెషర్ గ్రౌండింగ్ పద్ధతిలో ఇసుక సిమెంట్ తో ఇందులో అగాధం పూడ్చిన తర్వాతే గేట్లు ఎత్తాలని కూడా నిర్ణయించారు. మొన్న 15వ గేట్ ఎత్తినప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 16వ గేట్ ఎత్తే క్రమంలోనే ఈ సమస్య వచ్చింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటనే దిశగా నీటిపారుదల శాఖ అధికారులు ఎల్ఎన్టీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత అక్కడ చెక్ చేశారు. పూర్తిగా చెక్ చేసిన క్రమంలోనే మొత్తం ప్రాజెక్టు పొడవునా కూడా పూర్తి స్థాయిలో కొన్ని చోట్ల పెద్దగా మరికొన్ని చోట్ల చిన్నగా అగాధాలు ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం బ్యారేజ్ పొడవునా ఈ అగాధాలు ఉండడంతో ఎక్కడో ఒక దగ్గర కొంత సీరియస్ ప్రాబ్లం ఉంటుందని తెలుస్తుంది. అగాధం పెద్దగా ఉన్న 7వ బ్లాక్ లో మొత్తం పియర్లు కుంగిపోయాయి. అక్కడ 18 నుంచి 20 పియర్లు 20 ఇళ్ల వరకు కుంగిపోవడం, అక్కడ ఆ పియర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ఈ అగాధాలే కారణంగా తెలుస్తుంది. 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల వరకు ఇసుక కొట్టుకుపోవడం, ఆ 6 ఫీట్ల లోతులో ఈ అగాధం ఉన్నట్టుగా కూడా అధికారులు గమనించారు. మొత్తం బ్యారేజ్ పొడవునా కూడా ఇటువంటి అగాధాలు చిన్న అగాధాలు పెద్ద రంధ్రాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బ్యారేజ్ లో ఏదైనా రిపేర్లు చేపట్టాల్సిన పరిస్థితి వచ్చినా అక్కడ పూర్తిగా ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని పెట్టిన తర్వాతే రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకుంటే బ్యారేజ్ మరింత కుంగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రధానంగా గతంలో అంటే 2019 జూలైలో వచ్చిన వర్షాల నేపథ్యంలో ఈ మొత్తం బ్యారేజ్ లో పెద్ద ఎత్తున వర్ష ప్రభావం వల్ల అక్కడ ఇసుక భారీ ఎత్తున కొట్టుకుపోయింది. ఆ క్రమంలో అప్పుడు ఏర్పడిన ఈ పరిస్థితుల వల్లే అది క్రమక్రమంగా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం అక్టోబర్ 21న 7వ బ్లాక్ వద్ద పియర్స్ కుంగిపోవడంతో బ్యారేజ్ కొద్దిగా కుంగితే అప్పటి నుంచి ఈ సమస్య కొనసాగుతూనే వచ్చింది. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆ పరిస్థితిని గమనించారు. ఇటీవలే మరమ్మతులకు సంబంధించి ఆర్డర్ కూడా ఇచ్చారు. అయితే ఆ మరమ్మతులు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాటు చేసే క్రమంలో 15వ గేట్ ఎత్తారు. 16వ గేట్ ఎత్తే క్రమంలో ఈ భారీగా శబ్దాలు రావడం, అసలు ఏం జరుగుతుందని దిశగా జియోలాజికల్ సర్వే చేసిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా ఈ బ్యారేజ్ లో ఎక్కడైతే ఈ బొరియలాగా విస్తరించి ఉందో అదంతా కూడా ఇసుక కొట్టుకుపోవడం వల్లే అంటూ కూడా భూగర్భ జల శాఖ తేల్చి చెప్పింది. ప్రెషర్ గ్రౌండింగ్ పద్ధతిలో ఇసుక సిమెంట్ తో అగాధం పూడ్చిన తర్వాత మాత్రమే పూర్తిగా పనులు నిర్వహించాలి. లేకుంటే బ్యారేజ్ మరింతగా కుంగిపోయే ప్రమాదం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే వారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సో అంతకుముందు వాళ్ళతో కూడా దీనికి సంబంధించి చర్చిస్తున్నారు. పూర్తిగా మరమ్మతులు చేపట్టడానికి కావాల్సిన ఏర్పాట్ల విషయంలో ప్రస్తుతం చర్చ కూడా జరుగుతుంది. ఒక బృందం దీనికి సంబంధించి బ్యారేజ్ సందర్శించడానికి నిపుణుల బృందం ఒకటి కూడా ఇవాళ రేపు ఇక్కడికి సందర్శించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి సంఘటన జరగడం, అసలు అధికారులు ఏమంటున్నారు, దానికి సంబంధించి కారణాలు ఏమై ఉంటాయంటున్నారు? యాక్చువల్గా మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి. వాటిలో 85 గేట్లు ఉన్నాయి. 7వ బ్లాక్ కుంగిన వెంటనే 77 గేట్లను ఎత్తేసి అక్కడ ఉన్న నీళ్లను బయటికి పంపించారు. అయితే కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఎన్డీఎస్ఏ బృందం ఇటీవల ఇక్కడ బ్యారేజ్ సందర్శించింది. ఇక్కడ అసలు ఈ కుంగిపోవడానికి కారణాలు ఏంటనే దిశగా వాళ్ళు ఒక నివేదిక కూడా సమర్పించారు. అందులో కూడా ఈ ఇసుక కొట్టుకుపోవడం కారణాన్ని దాంట్లో వాళ్ళు పొందుపరిచారు. అందులో మెన్షన్ చేశారు. ఆ తర్వాత అంటే అక్టోబర్ 21న ఈ బ్యారేజ్ కుంగిపోయిన సందర్భంగా కూడా ఇది పూర్తిగా
ఆ, గత 2019 జూలైలో వచ్చిన వరదల కారణంగా ఇసుక పూర్తిగా కొట్టుకుపోవడం ఇది న్యాచురల్ కెలామిటీ కింద కూడా చెప్తూ వస్తున్నారు. కానీ బ్యారేజ్ మరమ్మతులకు సంబంధించి ఏదైనా చేయాలంటే ఇక్కడ గ్రౌండింగ్ లో ఉన్న ఇసుక పూర్తి స్థాయిలో అక్కడ ఏవైతే రంధ్రాలు వచ్చాయో వాటి అన్నిటిని కూడా పూడ్చిన తర్వాతే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉంది. సో 5 ఏళ్ల క్రితమే సంకేతాలు వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇది మరింత కుంగిపోయే పరిస్థితి వచ్చింది. ఆ 7వ బ్లాక్ కుంగిపోయిన తర్వాత మాత్రమే దీన్ని ఐడెంటిఫై చేశారు తప్ప మొదటి నుంచి దీనికి సంబంధించి ఒక సంకేతాలు వస్తున్న ఎల్ఎన్టీ కానీ అసలు అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు కానీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకునే క్రమంలోనే మళ్ళీ నిన్న 16వ గేట్ ఎత్తే క్రమంలో ఈ పరిస్థితి ఈ శబ్దాలు రావడం అక్కడ మరింత రంధ్రాలు కనిపించడంతో అధికారులు మరమ్మతు పనులు ఆపేశారు. ప్రస్తుతం వీటిని పూడ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరిని కూడా అక్కడికి ఎంటర్ కానియట్లేదు, ఎందుకంటే బ్యారేజ్ పూర్తిగా కుంగిపోయే అవకాశం ఉంది. అటు మహారాష్ట్ర నుంచి ఇటు వచ్చే వెహికల్స్ ఏవి కూడా రానియట్లేదు. ఆల్రెడీ అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. ఇప్పుడు ప్రాజెక్టు వద్దకు ఎవరిని రానియట్లేదు. పూర్తి అక్కడ మరమ్మతులు చేపట్టే పనిలో పడ్డారు. ఆ అగాధాలు పూడ్చడానికి కావాల్సిన చర్యలు ఏంటి, అసలు ఎల్ఐటీతో మాట్లాడుతున్నారు. అటు నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో నిపుణుల బృందంతో కూడా మాట్లాడుతున్నారు. నిపుణుల బృందాలు సూచించిన సూచనల మేరకే వీళ్ళు ఇక్కడ చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంతో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తూ వస్తున్నారు. అమర్, ఒకటి అక్కడ అన్ని గేట్లు ఎత్తినప్పుడు నీటి ప్రవాహం చాలా ఎక్కువగానే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇంకా ఇటువంటి హోల్స్ ఏమైనా పడే అవకాశం ఉందా? ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఇటువంటి ఏమైనా ముందుగానే గుర్తించే అవకాశం ఉందా? యాక్చువల్ గా బ్యారేజ్ పొడవునా కూడా ఇదే పరిస్థితి ఉంది. బ్యారేజ్ మొత్తం అంటే ఈ యొక్క 7వ బ్లాక్ వద్దే కాదు, పూర్తిగా బ్యారేజ్ పొడవునా కూడా పెద్ద పెద్ద రంధ్రాలు, కొన్ని చోట్ల చిన్న రంధ్రాలు కూడా ఉన్నాయి. అయితే ఇసుక కొట్టుకుపోవడం కారణంగానే ఈ రంధ్రాలు ఏర్పడ్డాయి, ఇటువంటి అగాధాలు ఏర్పడ్డాయని కూడా నీటిపారుదల శాఖ చెప్పింది. ఆల్రెడీ ఇందుకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పరీక్షలు చేశారు. బ్యారేజ్ కింద ఖాళీ ప్రదేశాన్ని గుర్తించడానికి కొన్ని భూభౌతిక భూ సాంకేతిక పరీక్షలను నిపుణుల కమిటీ సూచించింది. 3 సంస్థలతో ఇక్కడ అధ్యయనం చేయిస్తారు. ఆ తర్వాత అగాధంపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత ఇసుక సిమెంట్ మిశ్రమాన్ని పంపించి కూడిస్తారు. దీన్ని ప్రెషర్ గ్రౌండింగ్ పద్ధతి ద్వారా నింపుతారని కూడా తెలుస్తుంది. ఈ ప్రెషర్ గ్రౌండింగ్ పద్ధతిలోనే ఇవి కూడిస్తే తప్ప ఇతర మరమ్మతులు చేపట్టే అవకాశం లేదు. ప్రాజెక్టుకు సంబంధించి ఇది పూర్తిగా చాలా టాస్క్ గానే చెప్పాలి, పెద్ద టాస్క్ గానే చెప్పాలి. గతంలో ఒక చోట అంటే 7వ బ్లాక్ వద్ద కుంగిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఒక చోట మరమ్మతులు చేస్తే సరిపోతుంది అనుకున్నప్పటికీ జియోఫిజికల్ జియోటెక్నికల్ టెస్టులు చేసిన తర్వాత అక్కడ ఉన్న పూర్తిగా అగాధం ఉన్నట్టుగా ధృవీకరించిన తర్వాత దీనికి సంబంధించి ఒక చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకు నిపుణుల బృంద సలహాలు కూడా తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రంగనాథ్.